విశ్వాసం నీకుంటే, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవునికి ఇష్టంగా నడవాలి, దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించాలి. దేవుడు ఈ క్రియ చేస్తే దేవుడు ఇష్టపడతాడా లేదా అని ఆలోచన కలిగి ఉండాలి. కనుక జ్ఞాపకం చేసుకోండి, అబ్రహాము దేవుని విశ్వసించాడు, క్రియలను చేశాడు, క్రియలను కనపరిచాడు. అందుకనే అబ్రహాము గురించి రాస్తూ దేవుడు అంటాడు, మన పితరుడైన 21 వచ్చిన మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు తన క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిందని, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని మీరు గ్రహించలేదా? గ్రహిస్తారు కదా. ఏదంట? క్రియలు కలిగిన విశ్వాసము కార్యాలు చేసింది, కార్యాలు చేసింది. ఒకనొక రోజు ఒక ఆమె ఒకనొక రోజు మిల్లర్ గారు, ఆయన అనాథ ఆశ్రమాన్ని రన్ చేసేటువంటి ఆయన అయితే ఏం జరిగిందంటే, ఆ రోజు సాయంత్రం భోజనం పెట్టాలి. హల్లెలూయా. ఆ రోజు సాయంత్రం భోజనం పెట్టాలి అనాథ పిల్లలకు. కానీ తన దగ్గర ఆహారం అనేది లేదు. ఆహారం అనేది లేదు. అప్పుడు ఏం చేశాడు తెలుసా? ఆయన ఆ భక్తుడు, నేను చదువుతున్నప్పుడు అనిపించింది నాకు, ఆ భక్తుడు ఏం చేశాడు తెలుసా? ఆయన అన్నాడు, అయ్యా మీరందరూ చక్కగా పేట్లు కడుక్కున్నాను అన్నాడు. ఏంటి వంట డైక్షాలు లేవు, ఇంకా వంట మెస్లో ఏమీ వండలేదు, పేట్లు కడుక్కొచ్చుకోమంటాడే మీ గురువు గారు అన్నాడు. అనుకున్నారు కొంతమంది అలాంటి యవనస్తులు. సరే అని చెప్పాడు కదా వినాలి అని చెప్పేసి గబగబా చక్కగా సింక్ దగ్గరికి వెళ్ళి ప్లేట్లు అన్ని కడుక్కొని చక్కగా అందరూ వరుసలో లైన్లో నుంచోండి, ప్రార్థన చేసుకుందాం, అందరూ కూడా దేవుడు మనకు ఆహారాన్ని ఇవ్వబోతున్నాడు అని ప్రార్థన చేసుకుందాం అని చెప్పేసి అందరిని అలా కూర్చోబెట్టి లైన్లో కూర్చోబెట్టి ప్లేట్లన్నీ శుభ్రం చేసుకుని కూర్చున్నారు. కూర్చొని ప్రార్థన చేసుకుని మనము ఆహారం తిందాం అన్నాడు. ఆహారం వడ్డించేవాడు లేడు, ఆహారం పెట్టడానికి కూర లేదు, అన్నం లేదు, ఏమీ లేదు. ఎట్లా కడుక్కోమంటారు అంటే, విశ్వసించండి దేవుడు కార్యం చేస్తారని చెప్పేసి చిన్న బిడ్డలు అనాథ బిడ్డలమ్మ అయితే మోకరించి ఆయన ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ప్రార్థన చేసి, అయ్యా నువ్వు ఇస్తావని, నీ యందు విశ్వాసం ఉంచుతున్నానని ప్రార్థన చేసి, ఎంత బాధభరితంగా ప్రార్థన చేస్తాడో తెలియదు కానీ ప్రార్థన చేసిన వెంటనే ఆమె అనగానే తలుపు డోరు పెద్ద గేట్ ఉంది కదా, ఆ గేట్ ని కొడుతున్నారు, టక హార్న్ కొడుతున్నారు. ఒక పెద్ద బండి వచ్చింది, మినీ ట్రక్ నిండా ఆహార పదార్థాలు. ఆమె ట్రక్ నిండా ఆహార పదార్థాలు, పళ్ళము కడిగిన నీళ్లు కూడా ఎండిపోలేదు, అంటే ఎదురు చూడలేదు వాళ్ళు. వెంటనే ప్రార్థన ముగించిన వెంటనే ట్రక్ వచ్చి ఆ గేటు